మీరు బృందావనానికి వెళ్ళలేదని, శ్రీకృష్ణుని లీలలు కళ్ళారా చూడలేదని బాధపడుతున్నారా? అయితే సాక్షాత్తు బృందావనాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ఒక ప్లేస్‌కి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఆముక్తమాల్యద ఛానల్. ఈరోజు విజయవాడలో కరకట్ట రోడ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దాం. ఇలా కరకట్ట రోడ్‌లో కొంత దూరం వెళ్ళాక మనకి రోడ్ మీదే ఇలా ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. వెహికల్స్ లోపలికి అలౌ చేస్తారు. పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ మన ఆలయం ఎంట్రన్స్ ఉంటుంది. రైట్ సైడు నన్ను బాగా ఆకర్షించింది ఒక పెద్ద కుడ్య చిత్రం అంటారు. గోడలో శ్రీకృష్ణుడు, రాధ ఊయలుగుతున్న ఒక చిత్రం అయితే ఉంది. అసలు నన్ను చాలా ఆకర్షించింది. మెస్మరైజ్ అయిపోయాను అనమాట. ఆ కృష్ణుని పాదాల దగ్గర చాలాసేపు నేను టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఇలా ఆలయంలోకి దాన్ని ఎగ్జాక్ట్గా ఎదురుగా ఆలయంలోకి ఇలా ఎంటర్ అవుతాం. ఆలయంలో చుట్టూతా కూడా శ్రీకృష్ణుని చరిత్రకి ఈ భారతంలోని ఘట్టాలు ఇవన్నీ కూడా చక్కటి తైలవర్ణ చిత్రాలు గోడల మీద ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకున్నాక ఇలా విశాలమైన హాల్ ఉంటుంది. ఈ హాల్లో మనం వెళ్ళగానే ఒక తులసి మాల ఇచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ తులసి మాల పూసలన్నీ తిప్పుతూ జపం చేయమంటారు. మేము వెళ్ళినప్పుడు కాసేపు దర్శనానికి విరామం ఇచ్చారన్నమాట. ఆ విరామం సమయంలో ఇలా తులసి మాల జపం అయిపోయినాక ఇంకా ఒక తులసి మొక్కని తీసుకుని వచ్చి మధ్యలో ఒక పెద్ద టేబుల్ మీద పెట్టి ఇంకా పాటలు, నృత్యాలు, అస్సలు బృందావనంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో అవన్నీ మనకి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతాయి అన్నమాట. అంత చక్కగా ఆ నృత్యాలు, ఈ స్వామివారు ఇంకొక స్వామి అందరూ ఎంత చక్కగా నృత్యం చేశారో మనం కూడా అనుకోకుండా లీనమైపోయి వాళ్ళతో పాటు నృత్యం చేసేసాము. అందుకే నేను మీకు అవన్నీ చూపించలేకపోయాను. ఈసారి ఇంకో డీటెయిల్డ్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తానన్నమాట. మొత్తానికి నేనైతే అసలు ఒక బృందావనంలో ఉన్న అనుభూతినే పొందాను. ఆ తర్వాత దర్శనం అయిపోయినాక ఇటువైపు ప్రసాదాలు పెడుతున్నారు హాల్లో అన్నమాట. దానికి ఆపోజిట్లో రైట్ సైడు ఒక షాప్ అయితే ఉంది. అక్కడ ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాలు, శ్రీకృష్ణుడు రాధా కలిపి ఉన్న విగ్రహాలు ఎంత బాగున్నాయంటే అసలు నాకైతే అన్నీ తెచ్చేసుకోవాలనిపించింది. ఆ నెమలికలను పోలున్న ఈ వాల్ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న అనేక ఇన్సెన్స్ స్టిక్స్ అన్నమాట. అనేక ఫ్లేవర్స్లో ఉన్నాయి. లైక్ శాండల్వుడ్, రోజ్, పారిజాత్, అన్ని మోగ్రా అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఆ సువాసనలు అవి పిలుస్తుంటే మనము ఎక్కడో ఒక దివ్యలోకాల్లో ఉన్నామన్న అనుభూతి మనకు కలుగుతుంది. నేనైతే చాలా తెచ్చుకున్నాను ఇంటికి వచ్చాక కూడా పూజ గదిలో వెలిగించితే నాకు మళ్ళీ ఆ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న అనుభూతే కలుగుతుంది. నేను ఈ లొకేషన్ కూడా మీకు షేర్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.